నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైపోయింది, ఇంకా ఏం చేయలేం. భర్త పిల్లల యోగక్షేమాలు చూస్తూ కాలం గడిపేద్దాము అని ఆమె అనుకోలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వివిధ భాషలపైన పట్టు సాధించారు. అంతేకాకుండా వంటలపైన కూడా ఎన్నో ప్రయోగాలు చేసి అందులో సక్సెస్ అయ్యారు. పంచసత్వ పావు మంత్ర పేరుతో నోరూరించి సరికొత్త వంటలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అతి తక్కువ సమయంలోనే ఎంటర్ప్రెన్యూర్గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు పద్మాసని రంగనాథన్ దరూరి గారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం పద్మాసని గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. పద్మాసని గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఏం చదువుకున్నారు? నేను ఇక్కడి నుంచేనండి, హైదరాబాద్ నగరంలోనే పుట్టాను. అయితే హైదరాబాద్లో చాంద్రాయణగుట్ట కేశవగిరి అని పాత బస్తీలో ఉందండి. ఆ కొండపైననే పెరగడం అంతా జరిగింది. అయితే పుట్టిందైతే మా అమ్మమ్మ గారు మైసూర్లో అయ్యేసరికి అక్కడ పుట్టడం జరిగింది. తర్వాత పెరగడం అంతా ఈ కొండపైన. ఆ కొండపైన మా పెద్దనాన్నగారు శ్రీనివాస రంగాచార్యులు గారు, మా నాన్నగారు వేదాంతాచార్యులు గారు, వీళ్ళ పెంపకంలో తర్వాత మా అత్తయ్యలు అందరూ కలిపి చాలా మంచిగా పెంచారండి. అంటే చదువుల విషయానికి వస్తే నా మ్యాథమెటిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయినా కానీ వ్యవహారము తర్వాత మల్టీ టాస్కింగ్ కానీ అవన్నీ వెన్నతో పెట్టిన విద్యగా అన్నీ నేర్పించారు. చిన్న చిన్న విషయాలు, ఇది ఎలా చేయాలి, ఇది ఎందుకు ఇలా చేయాలి, అన్ని విషయాలు చెప్తూ పెంచారనమాట. అయితే మా పెద్దనాన్నగారు మా నాన్నగారు ధర్మకర్తలు చాంద్రాయణగుట్టలో. తరతరాలుగా 7వ జనరేషన్లో అన్నమాట పౌరోహిత్యం చేశారు. నాన్నగారు ఆప్టోమెట్రిస్ట్ అండి. మా పెద్దనాన్నగారేమో లా ప్రొఫెషనల్. తర్వాత ఇక్కడ లీగల్ అడ్వైజర్ కింద అంతా చేశారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ హస్బెండ్ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు 20 ఏళ్ళకి పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మా వారికి ఉద్యోగం ఇక్కడి నుంచే, మా వారు కూడా ఉద్యోగం పూనాలో అయ్యేసరికి బజాజ్ ఆటోలో జాయిన్ అయ్యారు. అయిన తర్వాత 35 ఏళ్ళుగా అక్కడే పనిచేస్తున్నారు. మా వారు మా వారి పేరు రంగనాథ్. పిల్లలు ఇద్దరు ఇప్పుడు 27, 24 ఏళ్ళ వాళ్ళు. వెంకట వామన్, వెంకట కేశవ్ అని. వాళ్ళిద్దరు కూడా మెకానికల్ ఇంజనీర్స్. మీకు ఎన్ని భాషలు వచ్చు? అంటే ఎన్ని భాషల మీద మీకు పట్టుంది? భాషలు పుట్టుకతోనే 2-3 భాషలు వచ్చేసాయి. తెలుగు, తమిళం, తర్వాత కన్నడ కొంచెం వచ్చేది ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు. తర్వాత పెళ్ళయిన తర్వాత ఒక రోజులోనే కన్నడం అంతా నేర్చేసుకున్నాను. అలా జరిగింది. అక్కడ మా ఇంటి ఎదుర్కొన్న ఒక ఆవిడతో దీన్ని ఏమనాలి, దాన్ని ఏమనాలి అనేసి, మన తెలుగుకి చాలా దగ్గరగా ఉంటుంది కన్నడం. అయ్యేసరికి కన్నడం కూడా వచ్చేసింది. హిందీ, ఇంగ్లీషు, మరాఠీ కూడా వచ్చు పూనాలో ఉండేసరికి. వీటన్నిటికీ మాతృభాష అయిన సంస్కృతం కూడా నేర్చుకోవడం జరిగింది. అది ఎలా జరిగిందంటే 2006 నుంచి 2007 వరకు. అంతకుముందు మా అమ్మగారు రామాయణం చదివారు పారాయణ రూపంలో. అయితే నాకు చదవాలనిపించి ఆ పుస్తకాలు తెచ్చుకొని ఎలా చదవాలి, ఏమేం చేయాలి అని మంచిగా శ్రద్ధగా రాగయుక్తంగా శ్లోకాలు చదువుతూ దాని మీనింగ్స్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ రోజుని సర్గాలని చదువుకుంటూ శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసానికి ఆ విధంగా పూర్తి చేశాను. అది పూర్తి చేశాక ఒకటే ఒక ఆశ కలిగిందండి. ఆ ఆశ ఏంటంటే సంస్కృతం నేర్చుకోవాలి అనిపించింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా స్కూల్స్లో సంస్కృతం లేదు, నేర్చుకునేది ఎలా అనేసి చాలా వరకు పూనాలో అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎవరైనా నేర్పిస్తారా అనేసి. స్కూల్ వాళ్ళకి ఎలా అయితే నేర్పిస్తాము, కానీ ఇంత పెద్దవాళ్ళకి నేర్పించడం అంటే కష్టం అన్నారు. అప్పటికి నాకు 35-36 ఏళ్ళు ఉన్నాయి. సరే ఇట్లయితే ఎలా నేర్చుకోవాలని చాలా ప్రబలంగా ఆశ కలిగింది. ఆ ఆశ కలగడమే దానికి తోడుగా అది చదవాలి అని పట్టుదల వదలలేదు. తర్వాత ఒక 30-40 పుస్తకాలు పెట్టుకొని టేబుల్ పైన బాగా 10-20 పెన్సిల్స్ ఎప్పుడు షార్ప్ అండి పెట్టుకొని చదువుతూ రాస్తూ నేర్చుకుంటూ వెళ్తున్నాను. పొద్దున్న రాత్ర ఏం తెలియడం లేదు. ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు వెళ్ళిపోయి ఆ టేబుల్ పైన కూర్చోవడం అట్లా చేస్తూ వచ్చానన్నమాట. చూస్తే 3 నెలల్లో నేర్చుకోవడం అయిపోయింది. రాయడము, చదవడము, మాట్లాడడం కూడా వచ్చేసింది. అంటే ఆలోచన అంతా సంస్కృతం పైనే.
ఒకలా చెప్పాలంటే పెళ్ళికి ముందు ఈ అబ్బాయితో పెళ్ళి అవుతుంది అంటే మన ఆలోచనలన్నీ అటుంటాయి కదా, అదేవిధంగా ఆలోచన అంతా సంస్కృతమే. ఏం ఆలోచించినా కానీ ఆ సంస్కృతంలో ఆలోచించడం, అలా చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అయింది. అది ఇంకా అందరికీ తెలియడము, తెలిసేసి అది ఎలా తెలిసిందో ఇప్పుడు ఏమాత్రం గుర్తులేదు. సంస్కృత భారతి అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. వాళ్ళకి అప్పట్లో నేను మా వారు చిన్న చిన్న ఆర్టికల్స్ పిల్లల కోసం తెస్తుంటారు. అంటే గరుడ పక్షి ఉంటుంది కదా, దాని జీవిత చరిత్ర, ఎలా గరుడ పక్షి తన జీవితంలో మార్పును పరివర్తన ఎలా చేసుకుంటుంది అనేదంట. అప్పట్లో నా జీవితంలో చాలా మార్పులు అవుతూ ఉన్నాయి కదా, అయ్యేసరికి ఎలా ఈ మార్పుల నాకు తోడుగా ఉంది అది అనిపించేసి ఆ గరుడ పక్షి విషయంలో సంస్కృతంలో రాశానన్నమాట. రాసేసి దాన్ని కరెక్షన్ చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు. అట్లా అనేసి మా అత్తగారు మామగారు అప్పట్లో బెంగళూరులో మా మరిది దగ్గర ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సంస్కృత భారతి మెయిన్ ఆర్గనైజేషన్ అక్కడ ఉంది. అక్కడ సంస్కృత పరివారంగా అందరూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ కరెక్షన్కి ఇచ్చాను. తర్వాత వచ్చాక ఈ సంస్కృత భారతి నుంచి చమ్ము కృష్ణ శాస్త్రి అని ఉన్నారు. వారు మా ఇంటికి రావడము, మంచి డైరెక్షన్స్ అండి. ఎన్నో శిబిరాలు నడుపుతారు, దాంట్లో 10 రోజులకు నన్ను తీసుకెళ్ళేవారు. అయితే నాకు చిన్నపిల్లలకు అడుగులు వచ్చేస్తే పరిగెత్తుతూనే ఉంటారు కదండి, ఆ విధంగా ఇంకా ఆగబుద్ధి ఇవ్వలేదు. నేర్చుకుంటూనే ఉన్నా, అనర్గళంగా మాట్లాడడం అంతా కూడా వచ్చేసింది. తర్వాత వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఎలా చదువు చెప్పాలి, వేరే వాళ్ళకి సంస్కృతం నేర్పించాలంటే 20 రోజుల్లో ప్రతి ఒక్క రోజు 2 గంటలు మాత్రం ఇస్తే చాలు. వ్యవహారం భాషగా సంస్కృతం నేర్పిస్తే ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఇష్టం ఇంకా ఉంది అనిపిస్తే ఇంకా నేర్పిస్తూ వెళ్ళడము, గ్రామర్ నేర్పించడము ఇవంతా. తర్వాత ఇవాళ రేపు సంస్కృతము నాసాలో అంతా కూడా యూజ్ అవుతుంది, కంప్యూటర్కి పర్ఫెక్ట్ కదండి. అట్లా అనేసి టీసీఎస్ కంపెనీకి, ఆల్ ఐటీ కంపెనీస్కి వెళ్ళి సంస్కృతం నేర్పించేదాన్ని అనమాట. అయితే ఈ విధంగా చదువుతూ వెళ్తుంటే తెలియనే లేదండి. మ్యాథమెటిక్స్ తెలియడం వల్ల, తర్వాత సౌత్ ఇండియన్ భాషలన్నీ తెలియడం వల్ల చాలా తొందరగా రావడం అయిందేమో. దాని తర్వాత ఎటు నుంచి వెళ్తున్నానో మాట్లాడడం, చదవడం, రాయడము అంతా వచ్చింది. దాని తర్వాత ఎవరో వచ్చేసి టీసీఎస్ కంపెనీలో వెళ్ళడము, అక్కడ వాళ్ళకి నేర్పించడము, సమాజంలోకి వెళ్ళి వాళ్ళందరికీ నేర్పించడము, ఈ విధంగా అది నేర్పిస్తూ రామాయణ విషయాలు, మహాభారత విషయాలు, ఇవన్నీ విషయాలు చెప్పడము, ధర్మ సూక్ష్మాలు మాకు చిన్నతనం నుంచి తెలిసిన వాటిని అవన్నిటినీ అన్నీ కలిపి నేర్పించడము అట్లా అవుతూ ఉండింది. దాని తర్వాత ఎవరో వచ్చి మీరు పూణే యూనివర్సిటీకి వెళ్ళండి, మంచి ఇంకా బాగా నేర్చుకోవచ్చు అంటే, సంస్కృతం నేర్చుకునే ఇచ్చతో ఇంకా హయ్యర్ లెవెల్లో గ్రామటికల్గా కూడా బాగుతుంది అని వెళ్ళాను. వెళ్తే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, డైరెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీరు వచ్చేయచ్చు అని చెప్పారు. చెప్తే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి జాయిన్ అవ్వమంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయితే 2 years అవుతుంది, మా అబ్బాయి 10th స్టాండర్డ్కి వచ్చేస్తాడు, నేను ఇంకా ఆ విధంగా రాలేను, చదవలేను అనేసి, ఇప్పుడు ఇస్తే సీట్ మాత్రం నేను తప్పకుండా చదువుతాను అన్నాను. ఇంకా 3 నెలలు ఉందమ్మా అని చెప్పారు. చెప్పేసి సరే నువ్వు చేయగలుగుతావంటే జాయిన్ అయిపో, ఆ విధంగా అయితే పర్ఫెక్ట్గా చదవగలవు, హార్డ్ వర్క్ ఉంది కదా అని అన్నారు. 3 నెలల్లో ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను, సెకండ్ ఇయర్ మొత్తం మీద పూణే యూనివర్సిటీలో 3rd వచ్చానన్నమాట. దాని తర్వాత ఇలాగే సంస్కృతం నేర్పిస్తూ ఉన్నాను. ఇంతలో అనిపించింది సంస్కృత భాష చాలా మెస్మరైజింగ్ భాష అనమాట. ఆ భాషలోనే మునిగిపోయి ఇంకా ఆ బుక్ ఈ బుక్ ఇట్లా చదువుతూ ఉండడం కాకుండా, చిన్నప్పటి నుంచి వేదాంతం పైన చాలా మక్కువ ఉండేసరికి వేదాంత అకాడమీ అని పూనాలో ఉంది. అక్కడ స్వామి పార్థసారథి అని ఉన్నారు. వారు లివింగ్ లెజెండ్ అండి, ఇప్పటికీ ఉన్నారు, 98 years. అయితే నేను 2010లో అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళేసి లివింగ్ లెజెండ్తో నేర్చుకోవడం అయిందండి. చాలానే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది. అయితే ఇంట్లో వంటలు, పిల్లల్ని చూసుకోవడం అన్నీ చేస్తూ 8 years వెళ్తూ వచ్చాను.
కంటిన్యూస్గా. ఆ విధంగా అక్కడ 3 ఏళ్ల కోసమని ఉంటారనమాట చదువుకోవడానికి. 14 కంట్రీ నుంచి స్టూడెంట్స్ వస్తారు. వచ్చేసి చదువుకుంటుంటారు. స్వామీజీ నన్ను చూసేసి అమ్మ నువ్వు సంస్కృతం వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి గైడ్ చేయడానికి ఎవరు లేరు అంటే ఆ 8 సంవత్సరాలు వాళ్లకు సంస్కృతం నేర్పించాను. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండిందండి. వేదాంతము సంస్కృతము కలిపి ధర్మ సూక్ష్మాలు అన్నీ కలిపి నేర్పించడము, ఇంకా దాంట్లోనే ఉండిపోవాలనిపించింది. మరి మీరు ఆ భాషాభివృద్ధికి చేసిన కృషి, పురాణాలు, ఇతిహాసాల గురించి కూడా చెప్తారా? భాషాభివృద్ధి, సంస్కృత భాషాభివృద్ధికి మనం ఏం చేయగలమండి? వేరే భాషలలాగా కాకుండా ఆ భాష చాలా స్టాండర్డైజ్ చేసి పెట్టేస్తున్నారు. దాంట్లో చేంజెస్ అని మనం ఏం చేయలేము. అది మొదలే అభివృద్ధి చెందిన భాష. ఇప్పుడు షేక్స్పియర్ ఇంగ్లీష్ ఉంది, దాని తర్వాత ఇంగ్లీష్ మారుకుంటూ వచ్చింది కదండి. అలా కాకుండా సంస్కృత భాషను ఎవ్వరూ మార్చలేరు. అది స్టాండర్డైజ్డ్ భాష అయ్యేసరికి దాన్ని నేర్చుకోవడము సులభము, నేర్పించడము సులభము, చాలానే బాగుంటుందన్నమాట. అయితే సంస్కృతము ఇవాళ రేపు కంప్యూటర్స్లో అన్నింటిలో కూడా చాలా అవసరమైన భాష కదండి. అది దృష్టిలో పెట్టుకొని నాకు దొరికిన ట్రైనింగ్స్ని బట్టి అందరికీ నేర్పించాలనే ఆలోచనలో టీసీఎస్ కంపెనీకి వెళ్ళడము, వేరే వేరే సొసైటీస్కి వెళ్ళి ఎవరెవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళని 30-40 మందిని కూర్చేస్తారండి. ఇప్పటికీ సంస్కృతం అంటే, మన సంస్కృతి అంటే ఇష్టమైన వాళ్ళు చాలా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళందరికీ నేర్పించడము అలా చేస్తూ వచ్చాను. మరి పావమంత్ర ద్వారా వంటలను పరిచయం చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? పావమంత్ర ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అయిందంటే, బేసిక్గా మా అబ్బాయి పెద్దవాడు వామన్ 6వ తరగతిలో ఉన్నప్పుడు ఐ వాంట్ టు చేంజ్ ఇండియన్ ఎకానమీ అమ్మ అని ఇంటికి వచ్చాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. మన దేశభక్తి వాడి వరకు వచ్చింది కదా, ఎంత బాగుంది ఆలోచన అనుకునేదాన్ని. అయితే సంవత్సరాలు గడిచినా కొద్దీ ఆ విధంగానే మాట్లాడుతూ వస్తే వీడి నిజమైన ఇష్టం ఇది అని అర్థమైంది. తర్వాత ఇంజనీరింగ్ చేసి ఇంటికి వచ్చాక కూడా అదే ఇంట్రెస్ట్ అని చెప్పాడు. చెప్తే ఇంకా ఇంత పెద్ద ఆలోచన ఉంది, దాని తర్వాత ఏ ఫీల్డ్లో బిజినెస్ చేయాలని ఉంది అని ఆలోచన వచ్చింది. అది చేస్తూ నాకు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్టం అన్నాడు. దాని తర్వాత దానికోసం అని పెట్టుబడి అవన్నీ ఎక్కువ కదా అనేసి రెస్టారెంట్ విధంగా మనం మొదలు పెడతాము, ఈ విధంగా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం అవుతుంది అవన్నీ అనేసి సరే అని అది స్టార్ట్ చేయాలంటే పిల్లలకి ఇంత పెట్టుబడి అని ఇచ్చేస్తే వాళ్ళు చేసి తెలియని విషయంగా థాట్ ప్రాసెస్ చాలా బాగుంది. దానికోసం మొత్తం కుటుంబమే సహకారం చేస్తే మంచిది అనిపించింది. మా వారి సహకారం అయితే ఎప్పటిలాగా పూర్తిగా ఉంది. దాని తర్వాత పిల్లల ఎంతూజియాజము, నాకు వంటకాలు చాలా బాగా ఇష్టం, వంటలు చేయడం ఇష్టము అనేసి ఈ రుచులన్నింటినీ డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసరికి కరోనా ఫస్ట్ ఫేజ్ అంతా అయిపోయింది. సెకండ్ ఫేజ్ అయ్యేసరికి ఇంకా అక్కడే పూనాలో ఉంటే సరిగా లేదు, హైదరాబాద్లో లాక్డౌన్స్ తక్కువ ఇంపోజ్ చేస్తున్నారు అనేసి ఇంకా హైదరాబాద్ నగరానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాము. అయితే ఇట్లా మనకు తెలిసిన ఇంకొక విద్య అంటే అక్కడికి వెళ్ళేసి ఇడ్లీ దోశలు ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఆల్రెడీ అందరూ మంచి మంచి బ్రాండ్స్ ఇస్తున్నారు, మనం వెళ్ళి ఇక్కడి వడాపావుని ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాము. అయితే ఈ ఆలోచన మా పెద్ద అబ్బాయిదే, వడాపావు చేయాలి అనేది. సరే అయితే నేనేమన్నానంటే అక్కడ పావు బాగా దొరకదు, బరువుగా ఉంటుంది, స్వీటిష్గా ఉంటుంది, అది వడాపావుతో అంత బాగుండేది, కాబట్టి పావును కూడా మనం తయారు చేయాలి అనేసరికి ఇంట్లో అందరు కొంచెం భయపడ్డారు మొదట్లో. లేదు మనం తయారు చేయాలి, మహారాష్ట్ర లాగా పావు ఉండాలి అని అనుకొని ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్లో ఫస్ట్ థింగ్ ప్లేస్ సెలెక్షన్, మాదాపూర్లో మంచి 100 ఫీట్ రోడ్లో ఈ ప్లేస్ దొరికింది. దాని తర్వాత పావు తయారు చేయడం సక్సెస్ఫుల్లీ అయింది. చాలా ఫెదర్ లైట్గా ఉంటుందండి ఇక్కడి పావు. 2-3 ఇటరేషన్స్ చేశాము. దాని తర్వాత టేస్ట్ అన్నీ డెవలప్ చేయడము,
మన మసాలాస్ అన్నీ మేమే చేస్తాము. ఏ మసాలాస్ ఎక్కడి నుంచి తీసుకోము, ఇన్ హౌస్ ప్రిపేర్డ్ మసాలాస్. పావు మంత్రాలో ఏ రాష్ట్ర వంటకాలను పరిచయం చేస్తున్నారు? పావు మంత్రాలో మహారాష్ట్రన్ క్యూజిన్ అండి. ఇక్కడ వడా పావు భాజీ, దాబేలి, వడా పావ్ వేరియంట్స్, దాబేలి వేరియంట్స్, తర్వాత పావు భాజీ వేరియంట్స్. అయితే ఆధునికతకు వెళ్ళడానికి షేజ్వాన్ అట్లా ఇట్లా కాకుండా ఇది ఆథెంటిక్ మహారాష్ట్రన్ క్యూజిన్ అనమాట. దీంట్లో పావు రుచి అయితే అమోఘం. చాలా ఎక్కడ కూడా రసాయనాలు, మందులు, రంగులు ఏవి వాడలేదు. ఇన్ హౌస్ ప్రిపేర్డ్ మసాలాస్, తర్వాత అన్నీ మేము సెలెక్ట్ చేసి తీసుకొచ్చి పల్లి నూనెలో మాత్రమే గోలిస్తాము. రోజు రోజుకి సమయానికి మారుస్తూనే ఉంటాము. దాని తర్వాత అందరికీ చాలా నచ్చిన బ్రాండ్ అయిపోయిందండి ఇప్పుడు ఇది. ఒక మంచి సాటిస్ఫాక్షన్. వంటలపై మీరు ప్రయోగాలు చేశారని చెప్పారు కదా, ఎలాంటి ప్రయోగాలు చేశారు? వంటలపైన ప్రయోగాలంటే సాత్వికంగా వంటలు ఉండాలి అనేది ఇదనమాట. చాలామందికి సాత్వికత అంటే జింజర్, గార్లిక్ ఇవన్నీ వేయదు, ఉల్లిపాయలు వేయకూడదు అట్లా అంటుంటారు కదండి. అలా కాకుండా మనము ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట, తిన్న తర్వాత తినేటప్పుడు ఎలా ఎఫెక్ట్ ఉంది దాన్ని బట్టి ఆ వంటకం సాత్వికమా కాదా అని నిర్ణయం కావడం చాలా మంచిది. అయితే ఏ పాళ్ళల్లో తర్వాత ఏ విధంగా దీన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అదన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పుడు కొత్తిమీర ఉందనుకోండి, వడాపావులో ఒక బయట ఇవ్వగానే ఎంత పాళ్ళలో కొత్తిమీర ఉండాలో అంత పాళ్ళలో ఉండాల్సిందే. దాని తర్వాత బాయిల్ చేసేప్పుడు కుక్కర్లో వేసేసి బాయిల్ చేయడము, దానివల్ల దాని పోషక తత్వాలని పోతుంది. అది కాకుండా 20 నిమిషాల్లోనే వీళ్ళు 30 కిలోల ఆలుగడ్డలు బాయిల్ చేసేస్తారు. అది కూడా మేము మధ్యప్రదేశ్ నుంచి తెప్పిస్తాము. ఆ విధంగా అయ్యేసరికి టేస్ట్ ఎప్పుడు తీపి బంగాళాదుంపలు అలా లేకుండా బాగుంటుంది. ఆ విధంగా మన పొటాటో అక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడ మన స్పైసెస్కి అయితే మన హైదరాబాద్ చాలా బాగుంటుంది. సరి అయిన స్థలానికి వెళ్ళి అక్కడ ఎంపిక చేసుకొని తీసుకొచ్చి చేయడం అలా చేస్తుంటాము. పంచసత్వ, వాత్సల్యం వీటి గురించి చెప్తారా? వాత్సల్యం ఏమో మా పేరెంట్ కంపెనీ అండి. అండర్ వాత్సల్యం పావుమంత్ర అని పెట్టారనమాట. అయితే పావుమంత్ర ఒక బ్రాండ్, పంచసత్వ ఇంకొక బ్రాండ్. పావుమంత్ర ఏమో మహారాష్ట్ర క్యూజిన్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేస్తారని ఇక్కడ మొదలు పెట్టడం అయింది. తర్వాత కరోనా అంతా అయిపోయింది, బ్యాక్ టు నార్మల్సీ. మాకు నచ్చిన బ్రాండ్ మన సౌత్ ఇండియన్ అంటే ఇన్ని భాషలు వచ్చు, ఇన్ని సంస్కృతులు తెలుసు. మన సౌత్ ఇండియన్ క్యూజిన్ ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ కూడా ఓన్లీ సౌత్ ఇండియన్ అని చాలా తక్కువ బ్రాండ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్, సోకాల్డ్ బ్రాండ్స్లో కూడా ఏమవుతుందంటే ఏదో ఒక నూడిల్స్ లేకపోతే ఇంకేదో తందూర్ అట్లంతా ఉంటుంది. అలా కాకుండా ఇది ఆథెంటిక్ సౌత్ ఇండియన్ అనమాట. పూనాలో స్టార్ట్ చేస్తున్నాము, ఇంకొక నెలలో స్టార్ట్ అవుతుంది. దాని గురించి మేము ఒక సంవత్సరం పాటుగా పనిచేస్తున్నాం అన్నమాట. సో దాంట్లో ఏంటంటే 5 రాష్ట్రాల ఫుడ్, అందుకే పంచతత్వ అని పేరు పెట్టాము. 5 రాష్ట్రాలు. ఇంకొకటి పంచకి అర్థం ఏంటంటే విస్తృతమైన అని, అంటే ఇన్ని రకాల సంస్కృతులు, ఇన్ని రకాల వంటలు. ఆ మెనూ కార్డులో ఎంత పెట్టాలో అంత తగ్గించి పెట్టాము. ఇంకా టుడే స్పెషాలిటీ అని వేరే అన్నీ ఇంట్రడ్యూస్ చేసేసి మనసు నుంచి వచ్చిన అన్ని రుచులు అందరికీ అందజేయాలన్నదేనండి. మరి మీ వంటలకు ఎలాంటి ఆదరణ ఉంది? ఇక్కడ పావుమంత్ర స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీని గురించి చెప్పగలను. ఇక్కడ ఎలా అవుతుందంటే అండి, వడాపావ్ అనేసరికి అరే ముంబై మే అచ్చా మిల్తా హై, యహా క్యా రహేగా అనుకుంటూ లీజర్గా వస్తారు. లోపలికి వచ్చి దేదో ఏక వడాపావ్ చేయండి అని కూర్చుంటారు. దాని తర్వాత ఒక బైట్ తీసుకోగానే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు, పెట్టేస్తారు. అక్కడ పెట్టేసి పరిగెత్తుకొని వెళ్ళి ఆర్ క్యా క్యా హే ఇవ్వండి, అన్నీ ఇవ్వండి అని చెప్పేసి ఆ సీక్వెన్సింగ్ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి. అయితే ఈ పావుమంత్రకి
ఆ, అందరికీ తెలియాలి అనేసి ఆ, మన గేటెడ్ కమ్యూనిటీస్లో అంతా వంటకాలు నడుస్తూ ఉంటుంది. అన్ని బ్రాండ్స్ వచ్చేసి వాళ్ళు బయటికి పోనక్కర్లేకుండా అట్లా సర్వ్ చేస్తుంటారు. ఆ విధంగా మేము వెళ్ళి సర్వ్ చేయడము, అందరి ఆదరణ పొందడము చాలా బాగా అనిపించింది. అంటే అందరు వచ్చేసి ఇంత లో ప్రైసింగ్ ఎందుకు చేశారు, ఇంకా పెంచండి అంటూ ఉంటారు. మాకేమో ఇంత పెట్టాల్సి వస్తున్నది కదా, ఏసీ, రెంట్లు, మన పిల్లలందరి పేమెంట్స్ అవన్నీ అనేసి ఆ మాత్రమన్నా పెట్టాల్సి వస్తున్నది. కానీ అంతకన్నా ఇంకా పెంచమంటే మా మనసు అయితే ఒప్పుకోదండి. బిజినెస్ చేయడం అనేది అది ఒక్కతో ఏ పని అయితే కాదు కదండి. సో మీరు ఇలా ఇక్కడేమో పావు మంత్ర, అక్కడేమో పంచసత్వ ఇలా స్టార్ట్ చేశారు కదా, మీకు ఎవరెవరు సహాయం చేశారు? సహాయం అయితే మొత్తం ప్రపంచానికే చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల సహకారం ఎప్పుడూ ఉంది. మా వారి సహకారం అయితే 100%. బేసిక్గా ఈ వ్యాపారంలోకి రావడం అంటే మా అబ్బాయిల వల్లనే అయ్యిందండి. వాళ్ళిద్దరూ అబ్రాడ్కి వెళ్ళాము, ఇండియాలో పనిచేస్తాము. దానివల్ల మేము అన్న తమ్ములు కలిసి ఉంటాము. ఇట్లా న్యూక్లియర్ ఫ్యామిలీ కాకుండా ఉమ్మడి కుటుంబంగా ఉండొచ్చు. అవన్నీ ఆలోచన పెట్టుకొని ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. సహకారము చేయవలసిందే. తర్వాత మా వారు కూడా ఈ పనిలో మా నలుగురిలో ఎవరు ఏ విషయంలో బాగుంటే వాళ్ళని ఆ విషయం చూసుకునేటట్టుగా, అంటే దాని గురించి ఎక్కువ ఆలోచన కూడా లేకుండా ఇలా ఒకళ్ళ మొహం ఒకరు చూసుకుంటే అర్థం చేసేసుకుంటాం. అరే నువ్వు ఇది చూసుకో, నేను ఇది చూసుకుంటా. ఎవరి దేంట్లో సరియో ఏ పనిలో వాళ్ళు ఆ పని కోసాన్ని ముందుకొచ్చి చేస్తున్నామండి. మీరు ఇంకా ముందు ముందు ఎలాంటి వంటకాలను పరిచయం చేయబోతున్నారు? ఎలాంటి వంటకాలంటే దీన్ని నేను కొంచెము మన పద్ధతిలో, సాంస్కృతిక పద్ధతిలో చెప్పాలంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే మన దగ్గర ఉన్న మంచిని, క్షేమం ఏదైతే ఉందో దాన్ని మనం మంచిగా కాపాడుకుంటూ వెళ్తే ఆ యోగం అంటే కొత్తవి ఏవైతే చేయాలని ఉంటుందో అవన్నీ దేవుడే మనతో చేయించేస్తాడు. అంటే మన దగ్గర ఉన్న మంచి అంటే మన పేరెంట్స్, మన తాతలు ముత్తాతలు చేసిన వంటకాలన్నీ, తర్వాత పద్ధతులు, ఆ పద్ధతులన్నిటినీ మనం పట్టుకొని ఉంటే ఒక కుండలో చిల్లు పెట్టినట్టు పట్టించుకోకుండా ఉంటే దాన్ని మనం కాపాడుకుంటే అది క్షేమం గురించి మనం పనిచేయడం అవుతుంది. అప్పుడు దేవుడు మన సహకరిస్తారు. కొత్త ఇన్నోవేషన్స్ అవుతాయి. అయితే మన అథెంటిసిటీని పోగొట్టకుండా చేయడం జరుగుతుంది. ఒకవైపు కుటుంబం, మరోవైపు బిజినెస్, రెండింటికి టైం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇదైతే చాలా ఎఫర్ట్లెస్గా అయిపోయిందండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా టైం మేనేజ్మెంట్ అది ఎందుకో తెలీదు. ఒక కంఫర్ట్గా వంట చేయడం కానీ అట్లా ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ ఒక హయ్యర్ గురించి థాట్ ప్రాసెస్ ఉంటూనే ఉండేది. మన కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవాలని, దాని తర్వాత దేవుడి విషయాలు, ధర్మ సూక్ష్మాలు చదవాలని, అవన్నిటికీ సమయం పెట్టుకోవాలనేసరికి ఎప్పుడు చూసుకున్నా కానీ దాని గురించి ఆలోచించడము, చదవడము ఈ విధంగా నడుస్తూనే ఉంది. అయితే టైం మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ అండి. అయితే సమయంని వృధా చేసుకోకుండా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడము, దాని తర్వాత ఆ పని చేసినంతసేపు వేరే ఆలోచన లేకుండా, అంటే లిస్ట్ డౌన్ చేసుకోవడం, ఈ పని ప్రయారిటైజ్ చేసుకోవడము, దాని ప్రకారం లిస్ట్ చేసుకొని ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఇది చేయడము, తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయడము అయిపోయింది డ్యూరింగ్ ద ప్రోసెస్. చదువుకుంటూ ఉంటే ఆ విధంగా నెగ్లెక్ట్ చేయకుండా మంచి వాల్యూ సిస్టము, వేదాంత అకాడమీకి వెళ్ళినా కానీ, ఇంట్లో ఏదైనా పుస్తకాలు చదివినా కానీ, ఇది ఎందుకు ఇట్లా, అది ఎందుకు అట్లా అని ప్రతిరోజు మేము సాయంకాలము భోజనం తొందరగా కంప్లీట్ చేసుకున్నాక నలుగురు కూర్చుంటామన్నమాట. కూర్చొని ఈరోజు మంచి ఏమి జరిగింది, ఏం విన్నావు అని అడుగుతాము ఒక్కొక్కళ్ళని. అందరూ ఒక్కొక్క విషయం చెప్పడం. మొదట్లో అయితే ఒక పద్ధతిగా పెట్టుకునేసరికి నేను మా చిన్నవాడు ఒకటే నవ్వేసేవాళ్ళము. నవ్వకుండా చెప్పుకుందాము. దాని తర్వాత ఒక
10-15 మినిట్స్ మెడిటేట్ చేద్దాము అని కూర్చునేవాళ్ళం. మొదట్లో అంతా కొంచెం కొంచెం మధ్యలో నవ్వు వచ్చేది, దాని తర్వాత ఇంకా సీరియస్నెస్ పెరుగుతూ వచ్చింది. ఇవన్నీ మా పిల్లల చిన్నతనంలో వాళ్ళను ఇక్కడి నుంచి అమ్మ నాన్న ఇంటి నుంచి దూరం ఉన్నాం కదా, మన పద్ధతుల నుంచి అన్నీ తెలియాలి వాళ్ళకి అనేసి ఇది మా నాన్నగారి నుంచి నేర్చుకున్నానండి. తనకే విషయం తెలుసో పిల్లలకి చెప్పి ఆ విషయాల అవగాహన చేయించడము. ఇంకా మా అమ్మగారి దగ్గర నుంచి అయితే ఎలా జీవించాలి అనేది చేసి చూపెట్టేవారు. మా నాన్నగారు చెప్పి చూపెట్టి చేసేవారు కూడా. ఈ విధంగా అయ్యేది. మీ వంటలు తిన్న సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి రివ్యూ ఇచ్చారు? సెలబ్రిటీస్ అంటే మేము వర్డ్ ఆఫ్ మౌత్తోనే చేస్తున్నాం కదండి. ఇక్కడ ఎప్పుడు ఎవరిని పిలవలేదు, ఎవరికి చెప్పలేదు. మోస్ట్లీ మీ ప్రోగ్రాం తర్వాత సెలబ్రిటీస్ కూడా తెలిసి వస్తారు తప్పకుండా. అయితే నా జీవితంలో పెద్ద సెలబ్రిటీస్ అంటే మా పేరెంట్స్ అండి. మా నాన్నగారు 90 ఇయర్స్, అమ్మగారు 86. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే ఎంత బాగుంది అని, వాళ్ళకు కూడా స్టమక్ హర్ట్ కాకుండా పావుమంత్ర వంటలు ఉన్నాయని ధైర్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ విధంగా దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు? మహిళా సాధికారతకు మీరు చేసిన కృషి గురించి చెప్తారా? మహిళల గురించి చేయాలనే ఉద్దేశం చాలా ఉందండి. అయితే ఈ రెస్టారెంట్ విషయంగా పనిచేయాలని అనుకునేసరికి విషయం ఏమైందంటే, అబ్బాయిలు చేస్తారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి వస్తారు. ఒక వ్యాపారం చేయాలంటే ఏదో తప్పు చేసేయాలా, పాపం చేసేయాలా, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఇది పని చేయడానికి దూరం రావాలా అనిపించింది. దాని తర్వాత అనిపించింది ఎలాగో దూరం వచ్చి పని చేస్తూనే ఉన్నారు, మన దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇస్తాం, వాళ్ళకి మంచిగా చూసుకుంటాము, మంచి భోజనం ఇస్తాము. తర్వాత మా దగ్గర వచ్చిన వాళ్ళందరూ 3 నెలల్లో చూస్తే ఎంత కళగా అయిపోతారంటే, లావు వాళ్ళు సన్నపడతారు, సన్నవాళ్ళు లావు అవుతుంటారు, అందరూ యూనిఫామ్గా ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మీరు రివ్యూస్లో కూడా చదివారంటే మీ పిల్లలందరూ చాలా సంతోషంగా వంట చేస్తారు, ఇస్తారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇంకా ముందుకి అమ్మాయిల గురించి చేయాలని అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ పొజిషన్లో ఉన్నాము. పావుమంత్ర అయితే మోర్ దాన్ 50 పీపుల్ ఆర్ రెడీ ఫర్ ఫ్రాంచైజింగ్. అయితే తొందరపడే అలవాటు అయితే ఎవరికీ లేదు ఇంట్లో, అందరూ శాంతిగా ముందుకు వెళ్ళేవాళ్ళమే. ఒకసారి పూనాలో ఉన్న పంచతత్వ స్టార్ట్ అయిపోయిందంటే అప్పుడు ఫ్రాంచైజింగ్ గురించి ఆలోచిస్తాము. ఇది పాన్ ఇండియా, దాని తర్వాత గ్లోబల్లీ కూడా వెళ్ళే బ్రాండ్స్గా తయారవుతున్నది. అదే చేయాలనేసి అమ్మాయిలకైతే తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంది ఈ బ్రాండ్లో. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి వస్తే మేము వాళ్లకు ఫెసిలిటేట్ చేసే పొజిషన్కి రాలేదు. ఇక్కడ పావుమంత్రాలో అయితే 25 మంది పనిచేస్తున్నారు ఒక బ్రాంచ్కి. ఆ విధంగా అది మల్టిప్లై అవుతుంది. ఇదేమో QSR, క్విక్ సర్వీస్ రెస్టారెంట్. పంచసత్వ అనేమో ఇదన్నమాట, క్యాజువల్ డైనింగ్. తర్వాత 114 మంది కూర్చుంటారు. అక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి 60 మంది వరకు పనిచేస్తున్నారండి. పద్మశ్రీ గారు, మీ దగ్గర ఏ రకాల వంటకాలు దొరుకుతాయి? ఇక్కడ పావుమంత్రాలో వడాపావ్, పావు భాజీ, దాబేలి, తవా పులావ్, మ్యాంగో మస్తానీ అని ఆల్ఫాన్జో మ్యాంగోస్తో తయారు చేసిందండి. త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుంది. అయితే దాంట్లో కెమికల్స్, కలర్స్ ఏవి ఉండదు, ఏ విషయంలో ఉండదు. అయితే సంవత్సరం అంతా మ్యాంగో మస్తానీ ఎలా దొరుకుతుంది అంటే టిన్ చేసేసి ఉంటారంటే షుగర్ యాక్ట్స్ యాజ్ ప్రిజర్వేటివ్. అంటే అది చాలా టేస్టీ డ్రింక్ అండి మ్యాంగో మస్తానీ అనేసి. తర్వాత మసాలా కోలా అని ఉంటుంది, తవా పులావ్, సాబుదానా వడ అనేసి, కొల్హాపూరి మిర్చి బజ్జీ స్టఫ్డ్ వన్. అక్కడైతే నేను కొంచెం ట్వీట్ చేశాను. మన సౌత్ ఇండియన్, మహారాష్ట్రియన్ కలిపిన టేస్ట్ అనమాట, చాలానే రుచిగా ఉంటుంది. తర్వాత మహాబలేశ్వర్ స్టఫ్డ్ కార్న్ వడ అని కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ స్పెషాలిటీస్ అండి ఇక్కడ. వ్యాపార రంగంలో రాణించాలి అనుకుంటున్న గృహిణులకు మీరు ఇచ్చే సలహా? గృహిణులకు స్వేచ్ఛ చాలా కావాలండి ఎక్కడైనా కానీ. పేరెంట్స్ నుంచి స్వేచ్ఛ, తర్వాత హస్బెండ్ నుంచి, దాని తర్వాత పిల్లల నుంచి అంటారు కదా.
అయితే స్వేచ్ఛ ఒక్కోసారి ఆటోమేటిక్గా దొరుకుతుంది, ఒక్కోసారి దొరకలేదు అని సెల్ఫ్ పిటీ ఎప్పుడూ పడకూడదు. ఎందుకంటే మనలో ఒక హ్యాపీనెస్తో మన గోల్ వైపు సక్రమమైన పద్ధతిలో వెళ్తూ ఉంటే స్వేచ్ఛ ఆటోమేటిక్గా దొరుకుతుందండి. అదొకటి ఉంది. 2 పదాలు ఉన్నాయండి, ఒకటి డిమాండ్, ఒకటి కమాండ్ అనేసి. అయితే డిమాండ్ అంటే ఆజ్ఞాపించడం, కమాండ్ అంటే అదుపులో ఉండి ఆజ్ఞాపించడము, డిమాండ్ అంటే హక్కుగా అనుకొని అడగడం అన్నమాట. ఆ హక్కుగా అనుకొని అడగడం కన్నా మనము హద్దుల్లో ఉండి ఆజ్ఞాపించే లెవెల్కి పెంచుకోవాలి. అంటే మన సామర్థ్యత పెంచుకుంటూ వెళ్తే సరైన పద్ధతిలో త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. మనస వాచ కర్మణ అంటారు కదండి. మన మనసులో ఏదైతే సద్భావన ఉందో దాన్ని వాక్కులో తేవడము, దాన్నే మళ్ళీ కర్మలో చూపించడము, ఇది చాలా అవసరము. దాని తర్వాత ఇంకా ఏంటి అంటే ఒక పాటగా నాకు గుర్తొస్తూ ఉన్నదండి. చిన్నప్పుడు దూరదర్శన్లో వచ్చేది, సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది, ప్రగతిని కోరి ఒకటై చేరి పయనిస్తే మనకెదురేముంది. ఈ యాటిట్యూడ్లో పనిచేస్తూ ఉంటే చాలానే బాగుంటుంది. మన సంస్కృతికి దగ్గరగా ఉండడం చాలా అవసరము. అది మన ఏ కమ్యూనిటీకి చెందినా పర్వాలేదు, మన దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో మన కోసమనే ఒక గురువు తప్పకుండా ఉంటారండి. ఆ విధంగా ఒక నమ్రతా భావనతో నేర్చుకోవాలనే ఇదితో దేవుడితో కనెక్ట్ అయ్యి ఉండి పనులు చేస్తూ ఉంటే చాలా సరళంగా ఏదైనా చేసేయచ్చండి. తర్వాత ఒకటేమో కాన్సన్ట్రేషన్ ఉండాలి, దాని తర్వాత కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వము, ఏకాగ్రత, స్థిరత్వం ఉండి కోఆపరేటివ్ ఎండీవర్ అంటారు కదండి. అంటే కలిసికట్టుగా పనిచేయాలి, అందరితో కలిసి పనిచేసే ఒక యాటిట్యూడ్ పెట్టుకున్నామంటే చాలా హాయిగా అందరికీ స్వప్నం చూసే ఒక ఫెసిలిటేషన్ని మాత్రం మూసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మంచి చేయడానికి ఇక్కడ పుట్టాము అన్నది సత్యము. ఎన్ని రకాల చెప్పినా చాలా సత్యం ఆ విషయం. దాన్ని ఒకటి నమ్మకంగా పెట్టుకొని చేస్తూ ఉంటే విజయ పథంలో ఎవ్వరూ ఆపలేరు. ఏదైనా ఒక మంచి ఉంది అది చేయాలనుకుంటే 1000 ఏనుగులు మనల్ని వెనుక నుంచి గుంజుతున్నా కానీ మన మనసు ఒక స్థైర్యంతో ముందుకెళ్ళొచ్చు. అదే ఏదైనా ఒక తప్పు పని చేయడానికి 1000 ఏనుగుల్ని పెట్టి మనల్ని ప్రెషర్ చేసినా కానీ మనం చేయకూడదు. ఆ పద్ధతి పెట్టుకుంటే మంచిగా రాణించవచ్చండి. చివరిగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే వర్తమానంలో ఉంటూ పని చేస్తూ వెళ్ళడము, తర్వాత ఇచ్చే గుణంతో చేయడం, అందరికీ మన స్వహస్తాలతో, ఒక 2 చేతులు చాలవు కదండి, ఇంతమందితో కలిపి పనిచేస్తుంటే అన్ని హస్తాలు ఉన్నట్టు అందరితో కలిసి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడము, దాని తర్వాత ఫలాపేక్ష లేకుండా పనిచేయడము, తర్వాత వరల్డ్ వైడ్ ఈ బ్రాండ్స్ని తీసుకెళ్ళి మనతో పాటు ఎంతోమందిని పైకి తీసుకురావడం. అంటే ధనం మీద ఆలోచన ఉండకుండా, కానీ వ్యాపారం అనేసరికి అందరికీ పేమెంట్స్ ఇవ్వడం కోసం అని, అంటే ఎంత కావాలో అంత లెవెల్ వరకు పెట్టుకొని సంతోషంగా హ్యాపీనెస్ మాత్రం ఎక్కడ పోనిచ్చుకోకుండా ఉండాలనేదేనండి. మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నిజంగా మీరు ఎంతోమంది గృహిణులకు ఆదర్శం అండి. ఒకవైపు కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ మరోవైపు బిజినెస్లో రాణిస్తూ మీకు మీరే సాటి అని నిరూపించుకున్నారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని వనిత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నమస్కారం. ఆ భగవంతుని సేవగా సర్వ మానవ సేవ, సర్వ ప్రాణి సేవ, ప్రకృతి సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు పద్మాసని ధరూరి గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.